నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన రోడ్ రోలర్ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1960లో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆనాడు రుక్మిణిని శ్రీకృష్ణుడు రథంలో ఎత్తుకుని వెళ్ళిపోయిన నాడు పెళ్లి ఇల్లు ఎంత గుప్పుమన్నదో మా ఇంటి పక్కన ఉన్న వీరాస్వామి రాజా కూతురు కనకదుర్గ వెంకటేశంతో పట్నం పారిపోయిందంటే అంత గుప్పుమంది మా వీధంతా. తెల్లవారక ముందే అంట్లు తవ్వటానికి వచ్చిన మా పని మనిషికి కనకదుర్గ వాళ్ళ ఇంటి పని మనిషి చెప్పేసేయటం, మా పని మనిషి మా ఇంట్లో అందరికీ చెప్పడమే కాక ఆ వీధి కనపడ్డ వాళ్ళకంతా అదే పనిగా చెప్పుకుంటూ కొంపకు పోయిందల్లే ఉంది. మేము లేచేసరికి ఆ వీధి అమ్మలక్కలంతా అక్కడక్కడ గుమ్మిగూడి చెక్కిళ్ళు నొక్కుకోవటం, గుసగుసలాడటం అంతా కనకదుర్గ విషయమే అనిపించింది. కనకదుర్గ తండ్రి వీరాస్వామి రాజా కేకలు మామూలుగా వినిపించినట్లు ఆ రోజు వినిపించకపోవటం వలన మేము నిజమేననుకోవలసి వచ్చింది. వీరాస్వామి రాజా చాలా డాబుసరి మనిషి. ఆ పక్క ఈ పక్క ఇళ్ల వాళ్లకు వినిపించేటట్లు తన ఇంట్లో ఆ రోజు ఏం వంట చేయాల్సింది, ఎలాంటి పదార్థాలు కొనబోతున్నది గట్టిగా కేకలు వేసి పని వాళ్ళతో చెప్తూ ఉంటాడు గొప్ప కోసం. అలాగే అన్ని విషయాలు బయట వాళ్ళకు వినిపించేటట్టు మాట్లాడటం అతనికి అలవాటైపోయింది. అతని వల్ల కొంత తలనొప్పి రోజు కలుగుతూ ఉంటుంది పక్కిళ్ల వాళ్లకు. వీరాస్వామి రాజాకు ఒక ఓల్డ్ మోడల్ కారు ఉంది. ఆ కారు స్టార్ట్ కాదు. ప్రొద్దుటే ఆ ఇంటి పని వాళ్ళంతా ఆ కారుని వెనక్కి ముందుకి 10 సార్లు తోయాలి. అక్కడికి స్టార్ట్ కాకపోతే ఇంకా వీధిని పడతారు ఆ కారుని తోస్తూ. పెద్ద తిరునాళ్లలాగా దారిని పోయే వాళ్ళంతా వీరాస్వామి రాజా కారుని తోస్తూ ఉంటే కాసేపు ఆగి చూడటం, స్టీరింగ్ తిప్పుతూ వీరాస్వామి రాజా డాబుసరిగా పని వాళ్ళ మీద కేకలు వేయటం రోజు మా ఇంటి ముందు జరిగే భాగవతం. అసలు ఇంతకు ఆ కారు తోయించి కష్టపడి స్టార్ట్ చేయించి తను చెయ్యబోయే ఘనకార్యం కూరగాయలు తేవటం. అదొక సరదా వీరాస్వామి రాజాకు. ఒక్కొక్కసారి కారు స్టార్ట్ కాకపోతే అలాగే మార్కెట్ వరకు తోయించుకుపోయి అక్కడ దిగి కూరగాయలు కొని మళ్ళీ కారు తోయించుకుంటూ ఇంటికి వస్తాడు. మార్కెట్ దగ్గరే కనుక సరిపోయింది. లేకపోతే కారు తోసే పని వాళ్ళ గతి ఏం కావాలి? అందుకే మేమంతా వీరాస్వామి రాజాను తొగ్గులక్క అంటూ ఉంటాము. పాపం అతను చాలా మంచివాడు, మంచి హృదయం కలవాడు అని కూడా అంటూ ఉంటారు. నిజానికి వీరాస్వామి రాజా చాలా ధారాళంగా ఖర్చు పెడుతూ ఉంటాడు. దాన ధర్మాలకు అడిగిన వాళ్లకు లేదనడు. ముఖ్యంగా రాజాగారు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? ప్రభువులు తమ తాత తండ్రులు అంతిచ్చారు ఇంతిచ్చారు అని యాచకానికి వచ్చిన భట్రాజులు కాస్త పొగిడితే ఇంకా వీరాస్వామి రాజా విజృంభించి తన తాతల నాటి గొప్పంతా పక్కిళ్ల వాళ్ళు వినట్టు గట్టిగా కేకలు వేసి చెప్పి తన గొప్పంతా చాటి ఆ వచ్చిన వాళ్లకు అడిగినంత ముట్ట చెప్పి పంపుతూ ఉంటాడు పాపం. ఒక విధంగా వీరాస్వామి రాజా మంచివాడే అనిపిస్తుంది. రాజా అనిపించుకోవడానికి చేసే దురద హడావుడి తప్పితే ఆ ఇంట్లో ఎవరైనా కొత్తగా పని వాళ్ళు వస్తే మొదట వాళ్ళకు చెప్పేది అయ్యగారు వగైరా అనకూడదు, రాజాగారు అనాలని ఉత్తర్వుట. ఒకసారి వీరాస్వామి రాజా గారు వాళ్ళ ఇంటి పనిలో చేరిన పిల్లవాడిని మెడబట్టి బయటికి గెంటాడు మిట్ట మధ్యాహ్నం. తీరా ఏమిటి అని విచారిస్తే వీరాస్వామి రాజాగారిని రాజాగారు అని పిలవలేదుట, అయ్యా అన్నాడుట. రాజా అని ఎందుకు పిలవలేదురా వెధవా అంటే, ఇంకెక్కడి రాజులండి తారాజులు, రాజుల్ని ఇక మీదట సినిమాల్లో చూడాల్సిందే యాషాల్లో, రాజులంతా పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ దిగడిపోయారటండి అన్నట్ట ఆ పిడుగు. దాంతో రాజుగారికి ఒళ్ళు మండిపోయింది. వెధవా, నన్ను సినిమా రాజంటావా అని వాడిని బయటికి గెంటాడు. ఎప్పుడు ఏదో ఒక ఉపద్రవం జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో. వీరాస్వామి రాజా గారి భార్య పేరిందేవమ్మ. పెదరాణి గారికి 10 పుట్ల చెవుడు. వాళ్ళిద్దరికీ కలిగింది ఒకే ఆడపిల్ల. ఆ పిల్లే కనకదుర్గ, చిన్నరాణివారు. కనకదుర్గను ఎండముఖం చూడనివ్వకుండా లోపల ఘోషాలనే ఉంచి చాలా గారాభంగా పెంచారు రాజాగారు రాణిగారు. కనకదుర్గ హద్దు అప్పు లేకుండా పెరిగి శారీరకంగా చాలా పెరిగింది. పట్టుమని 16 ఏళ్ళు నిండక ముందే చివరికి వాళ్ళ వాకిలి పట్టకుండా తయారైంది కనకదుర్గ. ఆ పిల్ల ఎక్కడ కందిపోతుందో అని పూచుకు పొల్లెత్తు పని కూడా చేయించకుండా పెంచారు రాణిగారు రాజాగారు. కాస్త కూడా వ్యాయామం లేని ఆ పిల్ల శరీరం అడ్డంగా పెరిగింది. పెళ్ళిడికొచ్చిన ఏనుగు పిల్లలాంటి ఆ పిల్లను ఎవరు చేసుకుంటారా అనే దిగులు ఎదురింటి పక్కిళ్ళ వాళ్లకు మాకు పట్టుకుంది. కానీ రాజాగారికి రాణిగారికి అస్సలు దిగులు లేకపోగా
కట్నం ఎక్కువిస్తే రాజాగారైన నా కూతుర్ని కళ్ళకద్దుకు చేసుకుంటారని వాళ్ళ అభిప్రాయం. చాలా సంబంధాలు విచారించాడు వీరాస్వామి రాజా. ఎవ్వరూ ధైర్యం చేసి పిల్లను చేసుకోవటానికి ముందుకు రాకపోగా పిల్ల కాదు ఏనుగు పిల్ల అనే వదంతి అన్ని చోట్ల పాకిపోయింది. దాంతో వీరాస్వామి రాజా ప్రయత్నించిన 2-3 మంచి సంబంధాలు కూడా పిల్లను చూడకుండానే వద్దన్నారని తెలిసింది. చివరికి వీరాస్వామి రాజాకు ఎవరో బుద్ధి చెప్పారట. పిల్ల ఏనుగు కొన్నలా ఉంటే ఎవరు చేసుకుంటారు, కాస్త ఒళ్ళు తగ్గితే గాని పెళ్లి కాదని. అందుకు వీరాస్వామి రాజా గారు డాబుసరిగా, మాది జమీందారీ కుటుంబం, మా పిల్లలంతా పాలు వెన్న పెరుగులు తిని పుష్టిగానే ఉంటారు, లేని వాళ్ళ పిల్లల్లాగా మా పిల్ల సన్నగా ఎట్లా ఉంటుంది అని వాదించాట. సరే నీ కర్మ పొమ్మనుకున్నారు సలహా చెప్పిన స్నేహితులు. పెళ్ళిడికొచ్చిన పిల్ల ఇంత లావుగా ఉండటం, సంబంధాలు రావటం, వద్దని పోవటం ఏమీ బాగాలేదని కొద్ది రోజులు అన్నం పెట్టడం మానేసి కాస్త రొట్టె పాలు ఇస్తూ ఉండమని ఆ పిల్ల మేలు కోరిన అమ్మలక్కలు పెద్దరాణి గారితో చెప్పారు ధైర్యం చేసి. దానికి ఆ పెద్దరాణి గారు సలహా చెప్పిన వాళ్ళ మీద మండిపడి, మా పిల్లను చూసి మీ అందరి కళ్ళు కుట్టినట్టున్నాయి, దానికి దాని ఒంటికి దిష్టి పెడుతున్నారు అని ఆవిడ గారు ఒక గుమ్మడికాయ తెప్పించి కనకదుర్గ చుట్టూ చుట్టి వీధిలో వేసిందిట. అమ్మలక్కలంతా చాలా నొచ్చుకున్నారు. మంచికి పోతే ఇలాగే చెడొస్తుందంటారు అని. ఆ విధంగా మరి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కనకదుర్గకు పెళ్లి సంబంధం ఒక్కటి కుదరలేదు. ఒకరోజు వీరాస్వామి రాజా వాళ్ళ ఇంటి వరండాలో గట్టిగా కేకలు వేసి పని వాళ్ళకి చెప్తున్నాడు. మా అందరికీ వినిపించేందుకో లేక తన చెవిటి భార్య గారికి వినిపించేందుకో మరి. దుర్గ పెళ్లి విషయం అంతా సెటిల్ అయిపోయింది. ఈ శ్రావణ మాసంలోనే ముహూర్తం. ఊరగాయలు పచ్చళ్ళు వడియాలు వగైరా అన్నీ వియ్యాల వారికి ఒక్కటి కూడా తక్కువ కాకూడదు. 20,000 కట్నం ఇచ్చి 10,000 లాంఛనాలు ఇచ్చి తీరా భోజనాల విషయంలో వెలితి పడకూడదు. అందరూ జమీందారింటి పెళ్ళి అనాలి, నా పరువు ఎట్లా కాపాడతారో అని. దాన్ని బట్టి ఆ వీధి అంతటికీ ఆ క్షణంలోనే తెలిసిపోయింది కనకదుర్గకి ఎక్కడో సంబంధం కుదిరిందని. ఇంకా చుట్టుపక్కల అమ్మలందరికీ ఆతృత హెచ్చిపోయింది. కనకదుర్గకు వచ్చిన ఆ సంబంధం ఎక్కడిది, ఎట్లాంటి వారిది, ఏ ఊరి వారిది వగైరా విషయాలు తెలుసుకోవాలని ఒక్కొక్కరే పెద్దరాణి పేరమ్మగారి దర్శనానికి వెళ్లారు. మళ్ళీ చీవాట్లు తినాలని మాట మర్చిపోయి. పెద్దరాణి గారు ఈసారి ప్రసన్నంగానే జవాబులిచ్చారు వినిపించినంత వరకు. పిల్లవాడు జమీందారీ కుటుంబంలోని వాడని, పెద్ద చదువు చదివాడని, రాజాగారు పెళ్ళయ్యాక ఇంగ్లాండ్ పంపించి ఇంకా పై చదువులు చదివించాలనుకుంటున్నారని రాణిగారు చెప్తూ ఉంటే అమ్మలక్కలంతా ఆ అని విన్నారు కానీ పిల్లను చూశారా అని అడగలేకపోయారు. పోయినసారి జరిగిన పరాభవానికి జ్ఞప్తి తెచ్చుకుని ఎవరి ధోరణ వాళ్ళు వెళ్ళారు అంతా విని. కానీ రాజాగారి ఇంటి పని వాళ్ళ వల్ల తెలిసిన విషయం ఏమిటంటే పిల్లవాడికి చదువు చాలా తక్కువ, చాలా బీద కుటుంబం, ఒక్కడే కొడుకు, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కట్నానికి ఆశపడి ఆ తల్లిదండ్రులు కొడుకు చేసుకోవడానికి ఇష్టపడ్డారు అని. పాపం ఎవరో ఆ నిర్భాగ్యుడు అనుకున్నారు అంతా. పిల్లని చూడటానికి వచ్చారు పెళ్లివారు. వీరాస్వామి రాజా గారు కట్నం గిట్నం లాంఛనాలు వగైరా అన్నీ మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి పిల్ల నచ్చకపోయినా పెళ్లి కొడుకు తరపు వారు మాట తప్పటానికి వీల్లేకుండా కట్నంలో కొంత అడ్వాన్స్ ఇచ్చి అన్ని బందోబస్తులు చేశాడు. పెళ్లి చూపులకు వచ్చిన పిల్లవాడు పిల్లను చూసి భయపడిపోయాట. కుర్రవాడికి కట్నం వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు పిల్లను చూశారు. అడ్వాన్స్ తీసుకున్నారు వీరాస్వామి రాజా దగ్గర. ఇంకేం చేయటానికి వీల్లేని పరిస్థితి కుర్రవాడికి. ఎంతో నచ్చ చెప్పారట పాపం. కానీ పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిన మర్నాడే పెళ్లి కొడుకు జ్వరం వచ్చిందిట. దడుపు జ్వరం అనుకున్నారట మొదట తల్లిదండ్రులు. మర్నాటికి తగ్గిపోతుందిలే అనుకున్న జ్వరం హెచ్చిపోయి వారం రోజులైనా వదలకుండా టైఫాయిడ్లోకి తిరిగిందిట జ్వరం. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూపులైన వెంటనే ఇలా జ్వరం వచ్చి పడిపోవటం చూసి తల్లిదండ్రుల కట్నం ఆశ అంతరించిపోయింది. వీరాస్వామి రాజాని వెంటనే పిలిపించి ఇచ్చిన కట్నం బాపతో అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారట. మీ పిల్ల వద్దు, ఈ కట్నము వద్దని. అన్ని ఏర్పాట్లు చేసి చివరిలో ఇలా జరుగుతుందనుకోలేదు పాపం రాజాగారు. కట్నం బాపతో అడ్వాన్స్ తిరిగిచ్చాక పిల్లవాడి ఒళ్ళు నెమ్మదించిందిట పాపం. ఇంట్లో పనివాళ్ల ముందు వీరాస్వామి రాజా గారికి తలవంపులైపోయింది. కనకదుర్గ దరిద్ర పిల్ల, కాబోయే పెళ్లి కొడుకు జ్వరం వచ్చి అయ్యింది పోయింది అన్నట్టు అయిపోయిందిట అని ఊరంతా పాకిపోయింది. తలవని తలంపుగా అన్ని ఏర్పాట్లు చేసిన పెళ్ళాగిపోవటంతో నలుగురిలో అవమానమే కాక దిగులుతో కొద్ది రోజుల్లో మంచాన పడ్డారు రాజావారు. మా వీధిలో సందడి తగ్గిపోయింది.
ఆ తర్వాత కొన్ని మాసాలు గడిచిపోయాయి. అర్ధరాత్రి వీరాస్వామి రాజా ఇంటి ముందు స్థలంలో ఏదో కర్ర కర్ర చప్పుడు వినిపించేది. కాసేపు గుసగుస మాట్లాడుతున్నట్టు మాటలు వినిపించేవి. మళ్ళీ కరకర చప్పుడు వినిపించేది. ఆ చప్పుడుకు వీధి కుక్కలు కూడా అప్పుడప్పుడు మొరగటం, వెంటనే ఆ చప్పుడు ఆగిపోవటం జరుగుతూ ఉండేది. మాకు కూడా ఆశ్చర్యంగా ఉండేది. ఏమిటి తమాషా? అర్ధరాత్రి పూట వీరాస్వామి రాజా ఇంట్లో ఈ చప్పుళ్ళేమిటి అని. ఒకవేళ వీరాస్వామి రాజా గారు కారును తోస్తున్నారా అని వీధిలోకి చూస్తే అలాంటిదేమీ కనపడదు. రాజాగారి కాంపౌండ్కి మా కాంపౌండ్కి మధ్య గోడ ఉంది. ఆ గోడ పక్కన బాదం చెట్లు, నిమ్మ చెట్లు, వేప చెట్లు, 1-2 మామిడి చెట్లు, వాళ్ళవి మావి కలిపి చెట్లు దట్టంగా పెరిగి వాళ్ళ ఇల్లు మాకు, మా ఇల్లు వాళ్లకు కనిపించకుండా చేశాయి. మాటలు మాత్రం వినవస్తూ ఉంటాయి పక్కనే కాబట్టి. మనుషులు కనిపించరు, పై మిద్దె మీదకు వెళితే తప్ప. అర్ధరాత్రి డాబా మీదకు వెళ్ళి చూసే ఓపిక లేక మనకెందుకు వచ్చిందిలే అని నిద్రపోయేవాళ్ళం. కానీ తెల్లవారిన తర్వాత రాత్రి వినిపించిన చప్పుడుని గురించి ఆలోచించేవాళ్ళం. ఎలాగైనా ఈవేళ తప్పకుండా పై డాబా మీదకు వెళ్ళాలి, చూడాలి. పక్కింట్లో నుండి అర్ధరాత్రి వినిపించే గరగర చప్పుడు ఏమిటో అనుకునేవాళ్ళం. మళ్ళీ అర్ధరాత్రి చప్పుడు విన్నప్పుడు ఆ నిద్రకళ్ళతో పైకి ఎవరు వెళ్తారబ్బా అనుకునేవాళ్ళం నిద్ర మైకంలో. కాసేపు చప్పుడు వినిపించకపోతే మళ్ళీ నిద్ర పట్టేది. బహుశా దెయ్యం అని నా మనసులో ఓ మూల భయం. అందుకే అన్ని రోజులు అర్ధరాత్రి చప్పుడు వినిపించినప్పుడు మెలకు వస్తే డాబా మీదకు వెళ్ళటానికి నాకు ధైర్యం ఉండేది కాదు. నేను వెళ్లేదాన్ని కాదు, మా వారు వెళ్ళి చూసొస్తానంటే కూడా వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఒకవేళ దెయ్యం అయితే అమాంతం కొత్త మనుషుల మీదకు దూకుతుందేమోనని నా భ్రమ. ఒకరోజు డాబా మీదనే పడకలు వేశాము. వీరాస్వామి రాజా గారి కాంపౌండ్లో అర్ధరాత్రి వినిపించే శబ్దాల అంతు తీర్చాలని మా వారు తీర్మానించుకున్నారు. ఆ రోజు పిండి ఆరబోసినట్లు వెన్నెల రోజు తెల్లచీర కట్టుకుని డాబా మీద నిద్రపోయిన ఒక పడుచును దెయ్యం పట్టుకుందని ఎదురింటి భారతమ్మ చెప్పింది ఎప్పుడో ఒకసారి. ఆ సంగతి జ్ఞాపకం లేక ఆ రోజు నేను తెల్లచీర కట్టుకున్నాను. తీరా డాబా మీద వెన్నెల్లో కూర్చున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చి భయపడిపోయాను. ఈ సంగతి చెప్తే మా వారు నమ్మరు. వెంటనే దుప్పటి ఒంటి నిండా కప్పుకొని కూర్చున్నాను చాలాసేపు. పక్కింట్లోనే నిశ్శబ్దంగా ఉంది. మా వారు కాస్త నిద్రకు పడ్డారు. నేను భయంతో అలాగే బిగుసుకుపోయి ఉన్నాను. నిద్రపోదామని ప్రయత్నం చేశాను. కొత్త చోటు కావటం వల్ల నిద్ర పట్టలేదు. పక్కింట్లో అర్ధరాత్రి చప్పుళ్ళు. ఒకవేళ దెయ్యాల బాపత అయితే ఆ దెయ్యం కాంపౌండ్ పక్కనుండే చెట్ల మీదెక్కి మా డాబా మీదకు సులభంగా ఎగిరి రావచ్చు. ఆ మాట మనసులో అనుకున్నప్పుడు ఉలిక్కి పడ్డాను. కింద హాల్లో గడియారం 1 కొట్టింది. 1 గంటప్పుడు నేను మేల్కునే ఉన్నాను అన్న విషయం తెలుసుకుని నాకే భయం వేసింది. కాసేపటికి పక్కింట్లో నుండి గరగర చప్పుడు వినిపించడం ఆరంభమైంది. అసలే దెయ్యం భయంతో ముడుచుకుపోయిన నేను అవతల నిద్రపోతున్న మా వారిని లేపే ధైర్యం లేక ముఖం వరకు ఉన్న దుప్పటి ముఖం మీద కూడా లాక్కుని కళ్ళు గట్టిగా మూసుకుని పడుకున్నాను. చాలాసేపు గరగర శబ్దం వినిపించింది. వింటూ కళ్ళు మూసుకుని భయంతో అలాగే బిగుసుకుపోయాను. లేచే ధైర్యం లేదు. నేను తెల్లచీర కట్టుకునున్నానాయే మరి. వారు లేస్తారేమోనని దుప్పటి సందుల్లో నుంచి చూశాను. మంచి నిద్రలో ఉన్నారు. ఈసారి గరగర చప్పుడుతో పాటు గుసగుస మాటలు కూడా వినిపించాయి. మళ్ళీ గరగర శబ్దం ఎక్కువగా వినిపించింది. దాంతోపాటు సన్నగా ఏడుపు వినిపించింది. నా పై ప్రాణం పైనే పోయింది. వింటూ ఉంటే అంతా దెయ్యాల కథల్లో చెప్పినట్లు ఉంది పక్కింటి శబ్దాలు. నా గుండె వేగంగా కొట్టుకోవటం, పక్కనే అలారం పెట్టినట్లు నాకే వినిపించింది. ఈసారి మా వారికి మెలకు వచ్చింది. శబ్దం విని నన్ను లేపారు. నేను ముసుగులో నుంచే నేను రాను, మీరు వెళ్ళి చూడండి అన్నాను. ఆయన వెళ్ళి డాబా పిట్టగోడ మీద నుంచి బాగా ముందుకు వంగి పక్కింటి వీరాస్వామి రాజాగారి కాంపౌండ్లోకి చూశారు. మరు క్షణం నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి కూలబడి పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వటం మొదలుపెట్టారు, పైకి శబ్దం కాకుండా. నేను ధైర్యం చేసి ముసుగు తీసి నెమ్మదిగా లేచి కూర్చుని ఏమిటి అని సౌజ్ఞతో అడిగాను. వారెందుకు నవ్వుతున్నారో అర్థం కాక. వెంటనే నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి పిట్టగోడ మీద నుంచి నన్ను ముందుకు వంచి పక్కింటి కాంపౌండ్లోకి చూడమన్నారు నవ్వాపుకుంటూ. చూశాను. ఏముంది, దెయ్యం కాకపోయినా దెయ్యం లాంటి వీరాస్వామి రాజా కూతురు కనకదుర్గ ఒక చిన్న రోడ్డు రోలర్ని నడుముకి కట్టుకుని ఆ చివరి నుండి ఈ చివరకు, ఈ చివరి నుండి ఆ చివరకు బరాబరా లాగుతోంది. నాకు నవ్వాగింది కాదు. వెంటనే నా నోరు మూశారు మా వారు.
కాసేపు రోలరు లాగటం ఆపేసి సన్నగా ఏడుస్తోంది కనకదుర్గ. తను లాగలేనని పారిపోబోతూ ఉంటే వీరాస్వామి రాజా బ్రతిమలాడి మధ్య మధ్య మళ్ళీ రోలర్ను నడుముకు తగిలించి వెనక నుండి తను కూడా రోలర్ని నెడుతూ కనకదుర్గకు కాస్త సహాయం చేస్తున్నాడు. మెరక పల్లాలుగా ఉన్న వాళ్ళ ఇంటి ముందు భాగం కనకదుర్గ రోడ్డు రోలర్ లాగటంతో చాలా భాగం చదరమైపోయింది. పెద్దరాణి పేరిందేవమ్మగారు మంచినీళ్ల మరచెంబు, పాల ఫ్లాస్కు, పండ్లు, విసనకర్ర వగైరా సరంజామాతో కూతురికి ఉపచర్య చేయటానికి వరండాలో కూర్చుంది. కూతురి అవస్థ చూసి బాధపడిపోతోంది. ఇక చాలండి, బిడ్డ నలిగిపోతోంది, దిక్కుమాలిన ఎక్సర్సైజు, చెమటలు కారిపోతోంది బిడ్డ ఒళ్ళు అని మెల్లగా అంటోంది. మేమిద్దరం నవ్వలేక డొక్కలు నొప్పి పుట్టాయి. శబ్దం కాకుండా నవ్వటంతో మరీ పొట్ట చక్కలయ్యింది. అలాంటి దృశ్యం ఇంతకు ముందెప్పుడు కని విని ఎరగమనిపించింది. పాపం జమీందారీ దర్జా తగ్గకూడదని వీరాస్వామి పడే పాటలు చూస్తే ఓవైపు జాలేసింది. కనకదుర్గ అవస్థ చూస్తే నవ్వుతో పాటు పాపం అనిపించింది. రోజూ వినిపిస్తున్న అర్ధరాత్రి కరకర శబ్దం కనకదుర్గ వ్యాయామం కోసం రోడ్డు రోలర్ లాగటం అన్నమాట. వీరాస్వామి రాజా లాంటి డాబుసరి మనిషి కూడా కూతురి కోసం ఎన్ని అవస్థలు పడుతున్నాడా అనిపించింది. అప్పటికే వారం రోజులైంది కరకర కసరత్తు ఆరంభం చేసి. కానీ కనకదుర్గ అంగుళం తగ్గినట్టు కనిపించలేదు. వాళ్ళమ్మ పక్కనే పాలు నీళ్లు విసనకర్రతో సిద్ధంగా ఉంటే ఎట్లా తగ్గుతుంది పిల్ల? కొంతసేపటికి కనకదుర్గ ఏడిస్తే నడుము కట్టిన రోడ్డు రోలర్ విప్పేశాడు వీరాస్వామి రాజా. కనకదుర్గ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మ రెడీగా ఉంచిన చెంపుడు నీళ్లు, ఫ్లాస్క్ పాలు తాగేసింది. పిల్లను ఒళ్ళో పడుకోబెట్టుకుని వాళ్ళమ్మ విసరటం మొదలుపెట్టింది. వీరాస్వామి రాజా గారి విచారంగా పడకుర్చీలో కూలబడ్డారు నిట్టూరుస్తూ. ఆ మర్నాడే కనకదుర్గ వెంకటేశంతో పారిపోయిందనే గోల పుట్టింది. అర్ధరాత్రి ఆ రోడ్డు రోలరు లాగలేకనే పారిపోయి ఉంటుందనుకున్నాం మేము. వీరాస్వామి రాజా ఇన్నాళ్ళు విచారం అన్నది ఎరగడు పాపం. అలాంటి వాడికి ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఇలా జరగటంతో మనిషి 4 రోజులు కనపడలేదు. పక్కింట్లో వంటలు చేసి వార్చినట్టు లేరు. పెదరాణి గారు దిగులుతో ఏ మూలనో ఉండుంటారు. ఇంటిల్లి పాది పని వాళ్ల దగ్గర నుంచి దిగాలు పడిపోయారు కనకదుర్గ పరారి కావటంతో. ఒకరోజు వీరాస్వామి రాజా కనకదుర్గని ఇంటికి తీసుకొచ్చాడు. కనకదుర్గను ఒక్కతనే కాకుండా కనకదుర్గ కంటే 2 ఎంతల లావుగా ఉన్న అల్లుడితో సహా బండి దిగాడు. తీరా ఆ ఏనుగు లాంటి పెళ్లి కొడుకు కనకదుర్గకు సొంత బావైనట. పల్లెటూరులో సేద్యం చేసుకుంటున్న అతనికి కనకదుర్గని ఇవ్వను అని వీరాస్వామి రాజా వేరే సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. మొదట్లో డాబుసరిగా, మరి ఇప్పుడు తప్పనిసరి అయింది. ఎవ్వరూ పెళ్లి చేసుకోకపోవటంతో తన లావు తగ్గించటానికి అర్ధరాత్రి రోడ్డు రోలర్ లాగించటం, నిద్ర లేకుండా తను ఆ రోలరు నడుముకు వేసుకుని లాగలేక ప్రాణం విసిగెత్తి రహస్యంగా వాళ్ళ బావకు ఉత్తరం రాయించి అతన్ని రప్పించి ఎవరికి తెలియకుండా వాళ్ళ బావతో పల్లెటూరు వెళ్ళిపోయిందిట. కనకదుర్గను పెళ్ళాడగల సమర్థుడు వాళ్ళ బావ వెంకటేశం ఒక్కడేనని తేలిపోయింది అతన్ని చూడగానే. తర్వాత తిరుపతిలో పెళ్లి చేయటానికి వీరాస్వామి రాజా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విన్నాము. ఏమైతేనేం కనకదుర్గ కష్టాలు గట్టెక్కాయి వాళ్ళ బావ పుణ్యమా అంటూ. ఇంక మీద అర్ధరాత్రి కరకర చప్పుళ్ళు మాకు వినిపించవు. రోడ్డు రోలర్ లాగే అవస్థ కనకదుర్గకు తప్పింది పాపం. ఎందుకు మీ అమ్మకు నాన్నకు చెప్పకుండా ఇలా పారిపోయావు అంటే, అలా వెళ్ళకపోతే బావకు నన్నెవ్వరుగా, అందుకే బావ వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయాడు, లేకపోతే ఎవరు లాగుతారమ్మా ఆ రోడ్డు రోలరు నిద్ర లేకుండా అంటుంది కనకదుర్గ బొంగమూతి పెట్టి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.